Wait, RoboChamp. RoboChamp, this is Mr. Cat. మనం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం. టిఫిన్ తినడానికి నాతో కిచెన్ కి రా. నేను వచ్చేసాను. నువ్వేం తీసుకొచ్చావు కూప్? ఓ సాకర్ బాల్, దాన్ని ఇలా పాస్ చేయి. సాకర్ టీమ్ లో మేము ఎందుకు ఎక్స్ట్రా క్రెడిట్ ఇస్తున్నారు? సాకర్ ఒక అద్భుతమైన ఆట, నీకు తెలుసా? బటన్ బర్గర్ ఫ్యామిలీలో ఈ సాకర్ ఆట నరనరాన జీర్ణించుకుపోయింది. బాల్ ని బయటికి తీసుకెళ్లి ఆడుకుందావా? మంచి ఐడియా కూప్, జాలీగా ఆడుకో. ట్రై చేస్తాను. థ్యాంక్ యూ RoboChamp. నా ఫ్రెండ్ కి ఫిషీ ఫ్రిస్కీ బిట్స్ ఇవ్వు. అవి చాలు మిస్టర్ క్యాట్ కి. మనం సాకర్ ఆడలేమని అనుకుంటున్నాను. బ్రాంకో బస్టింగ్ లా వేరేదైనా ఆడితే బాగుంటుంది. అవును, బ్యాడ్మింటన్ ఆడితే బాగుంటుంది. ఓకే, లైన్ లో నిలబడండి. మీరెలా బాల్ కిక్ చేస్తారో చూస్తాను. కంగ్రాచులేషన్స్. నేను చూసిన వాటిలో వర్స్ట్ స్టార్ట్ ఇదే. సక్రమంగా బాల్ ని స్వింగ్ అప్ చేయాలి. చూసారా ఈ బాల్ ని నేను ఎలా కొడుతున్నానో? ఒక్క విషయం గుర్తుంచుకోండి, దీనిలో మూవ్స్ మాత్రమే కాదు, మీరు ఎలా టీమ్ అప్ అవుతారన్నది కూడా ముఖ్యం. నౌ లెట్స్ ప్లే. That's the spirit. Move that ball. Hey guys, ఇలా చూడండి. దాన్ని చూసారా? ఈ రోజుకి ఇది చాలు. రేపు రియల్ గేమ్ ఉంది, అందువల్ల వెళ్ళి రెస్ట్ తీసుకోండి. కూపర్, ఇందులో నువ్వే మెయిన్ స్ట్రైకర్ గా ఆడబోతున్నావు అన్న విషయం గుర్తుంచుకో. థాంక్స్ కోచ్, నా వల్ల అవుతుంది. హే కూప్, ప్రాక్టీస్ చేస్తున్నావా? అవునవును, ఇలా చూడు. ఆఫ్టర్నూన్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. కూల్, నేను ట్రై చేస్తాను. ఇలా పాస్ చేయి. ఓకే, ఇప్పుడైనా పాస్ చేయి. చాలా సేపుగా వెయిట్ చేస్తున్నాను. నేను రెడీగా ఉన్నాను. ఇక్కడ ఎవరు లేరు. ఎక్కడికి వెళ్తున్నావు? నా టర్న్ వచ్చినప్పుడు కాల్ చేయి, నేను వస్తాను. కాసేపట్లో వచ్చేస్తుంది. కోచ్విల్ యొక్క సూపర్ స్టార్ కొడుతున్నాను చూడు. హార్లే, నీ బాల్ మిడ్ ఫీల్డ్ కి తీసుకుపోయి కూపర్ కి పాస్ చేయి. తర్వాత తన సెంటర్ కి తీసుకువెళ్ళి అక్కడి నుంచి చేస్తాను. నో, నువ్వు డెనిస్ కి పాస్ చేయాలి. తను డిఫెన్స్ ని తప్పించి గోల్ చేస్తాడు. యా, నౌ లెట్స్ గో. హర్లీ, ఇటు పాస్ చేయి. నేను చూసుకుంటాను. బ్యాడ్ బాయ్, నువ్వు దీన్ని తీసుకువెళ్ళు. నాకు పాస్ చేయి కూప్, నేను రెడీగా ఉన్నాను. అటు చూడండి, ఇది గోల్ కొట్టే టైం. నేను గోల్ కొట్టాను. కొట్టేసావు, బ్రహ్మాండంగా ఆడుతున్నావు. అలాగే ఆడు, అలాగే ఆడు. ఎలాగో ఆడుకో. ఇంకొక పెద్ద గోల్. నీకు హెడ్ బైట్ ఎక్కువైపోయింది. మనం గెలిచాం. యా, నా ఎంత సైజు కష్టపడి కంట్రోల్ చేస్తున్నాను. యా, ఊహూ. హే కోచ్, నైస్ మూవ్స్ కదూ. కూపర్, దీన్ని నేను ఎందుకు ఒక టీం అని అంటున్నానో కొంచెం ఆలోచించి చూడు. డెనిస్, ప్రాక్టీస్ వస్తావా? రాను. వచ్చినా నువ్వు ఒక్కడివే ఆడుకుంటూ ఉంటావు. ఇది టీం వర్క్ అని నీకు అర్థం కాదు. దీంట్లో ఏంటి, మన టీమే కదా గెలిచింది. మన టీం ఎక్కడ గెలిచింది? నువ్వే గెలిచావు.
రిపేర్ చేసింది ఎవరు? రెంచ్, స్క్రూ డ్రైవర్ ఒక కార్ కు దొరికినా చాలు. డాడీ, కౌచ్ డ్రైవ్ కి ఫ్లోట్ అవుతూ వెళ్తోంది. అక్కడే ఉండు స్వీటీ, నేను వచ్చేస్తున్నాను. జాగ్రత్త, సూపర్ స్టార్ వస్తున్నాను. కమాన్ కూపర్, వేరే ఎవరికైనా బాల్ పాస్ చేయి. ఈ బాల్ హాకీ మనం ఒక లెసన్ నేర్పించాలి. మనం ఒకే టీం కదా. అవును, కానీ నువ్వు అనుకోవటం లేదే. హే, నన్ను హెల్ప్ చేయమంటావా డెనిస్? మాట్లాడుకునే ట్రీట్మెంట్ ఇచ్చే ట్రిక్స్ నా దగ్గర వద్దు. నాకు నేనే మాట్లాడుకోవడానికి ఇక్కడ నేను నిలబడలేదు. దానికి నేను ఇంట్లో ఉండుంటాను. రోబోట్ కూల్. రోబోట్ సాకర్ ఫీల్డ్ లో ఏం చేస్తున్నాయి? నేను మోసపోదు. నన్ను రోబోట్ ఆర్మీ తీసుకెళ్తుంది. నీలాంటి సాకర్ స్టార్ ని రోబోట్ ఆర్మీ ఏం చేస్తుంది? నిజంగానే రోబోట్సే కూల్. ఇదిగో వస్తున్నాను కూప్. ఈ బలని తెక్కట్టుకొని వస్తాను. నేను వాచ్ చేస్తున్నాను. నన్ను చెప్పేయండి. థ్యాంక్స్ ఫర్ ద సాఫ్ట్ ల్యాండింగ్. నువ్వేనా? అసలు మ్యాటర్ ఇప్పుడు అర్థమవుతోంది. నేను నమ్మలేకపోతున్నాను. ఒక ఈవిల్ క్యాట్ కి ఎంతమంది సర్వెంట్స్ కావాలి? చాలా కావాలనుకుంటా. ఓ మ్యాన్, తప్పించుకోలేమనుకుంటా. ఒక అబ్బాయికి ఎదురుగా 200. దిగులు పడక ఇప్పుడు ఇద్దరు అయ్యాము. నేను వచ్చేసాను. నువ్వు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఐఎమ్ సో సారీ. సారీ తర్వాత చెప్పుకోవచ్చు. ముందు పని చూద్దాం. ఈ రోబోట్స్ ని నాశనం చేయడానికి నేను నీకు సాయం చేస్తాను. లేక నువ్వే మొత్తం ఒంటరిగా చూసుకుంటావా? అలా అయితే సరే, వీటికి నిజమైన సాకర్ ఏంటనేది చూపిద్దాం. నేను ఇక్కడ ఉన్నాను. స్టాప్ చేయడానికి ఒకే దారి. అసెంబ్లీ లైన్ బ్రేక్ చేయాలి. కమ్ ఆన్. వాళ్ళు క్రాస్ చేస్తాను. పడతావు. మిస్టర్ క్యాట్, ఇక్కడంతా చెత్త వేసావు. ఇది క్లీన్ చేయడానికి రోబోట్ ఛాంప్ హెల్ప్ తీసుకో. క్యాట్ కి ఇంకొంచెం ప్రాక్టీస్ కావాలి ఓడిపోవడంలో. నా సరైన టీంతో అది ఫైట్ చేయలేదు.